ఏదైతే చేయకూడదో అది కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి రాష్ట్రంలో కేంద్రంలో మంచి ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ను గెలకటంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్లో ఉన్న ఆవేశం బయటకు కట్టలు తెంచుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమపై చాలా సీరియస్గా స్పందించారు. సినీ పరిశ్రమ పెద్దలను టార్గెట్ చేస్తూ పరోక్షంగా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవకపోవటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. గత ప్రభుత్వం సినిమా రంగానికి చెందిన వారిని ఎలా చిత్కరించిందో మరచిపోయినట్లు ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇకపై ప్రభుత్వంతో సినీ ప్రముఖుల వ్యక్తిగత చర్చలు ఉండవన్నారు. సినిమా సంఘాల ప్రతినిధులే రావాలంటూ వ్యాఖ్యానించాడు. తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని ఏపీ సర్కార్ భావిస్తుంటే ప్రభుత్వం పట్ల కనీసం మర్యాద కృతజ్ఞత సినీ పెద్దల్లో కనిపించటం లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డాడు. ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం వెనుక ఎవరున్నారో విచారణ చేయిస్తామని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశాడు. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్ల బంద్ చేయాలనే నిర్ణయం దేనికి సంకేతమని మంత్రి ప్రశ్నించాడు. కావాలనే ప్రభుత్వంలోని పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి సినిమాని టార్గెట్ చేయడం వెనుక ఏదో తెలియని రాజకీయం ఉందని చెప్పాడు. గత ప్రభుత్వం తరహాలో టికెట్ల రేట్లు పెంచి సినిమా షూటింగ్ల అనుమతి కోసం నిర్మాతలను ఇబ్బంది పెట్టబోమని విమర్శించారు. హోంశాఖ సిబ్బందితో ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపిస్తామని ఆయన అన్నాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.